సో మనం ఈ రిలేషన్షిప్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేకపోతే ఇద్దరు భార్య మీన్ ఆడ మగ కానీ లేకపోతే ఎవరున్నా కూడా ఒకళ్ళు డామినెంట్ క్యారెక్టర్ గా ఉండి అంటే ఒకళ్ళు ఎక్కువ స్పీడ్ లో ఉండి ఒకళ్ళు స్లోగా ఉంటే ఆ బండి ఇప్పుడు మనం ఎర్- రెండు ఎట్లు బండి కట్టినప్పుడు ఒక ఎద్దు ముందు లాగే ఒక ఎద్దు వెనక్కి లాగితే ఆ ప్రయాణం ఎట్లా ఉంటుందో అలాగే ఇది కూడా ఉంటది. ఈ రెండు ఒకటిలో ఒకళ్ళు ఇద్దరు సమానంగా ఉండాలి కానీ ఒకళ్ళు కనుక ఈ విధంగా ముందుకెళ్ళి ఒకళ్ళు వెనక్కి వెళ్తే కొంచెం కష్టం అయిపోద్ది అని చెప్పేసి అని. తర్వాత చాలా మంది ఇప్పుడున్న జనాభాలో కనుక మనం చూసినట్టయితే మెన్ అండ్ ఉమెన్ కనుక ఈ అందరూ మైండ్ యొక్క కంట్రోల్లోనే ఉన్నారు. మనం మన మైండ్ మన కంట్రోల్లో లేకుండా మనం అందరం మైండ్ కంట్రోల్లోనే ఉన్నాం. ఎంతసేపు థింకర్స్ ఆలోచన మన ఎంతసేపు మన మన మైండ్తో మనం మైండ్ ఆలోచిస్తుంది, మనం ఆలోచించామని మనం అనుకుంటుంటాం. అట్లాగే పెయిన్ బాడీ, ఈ రెండు కంటిన్యూస్ గానే ఉంటున్నాయి. ఈ పెయిన్ బాడీ అనేది లేకపోతే థింకింగ్ మైండ్ అనేది మనకి మనకు కావాల్సిన మనం తెలుసుకోవటం అనేది జ్ఞానోదయం అనుకుంటే దాన్ని ఇది ఆపేస్తుంది అవ్వకుండా. అట్లాగే ఆ మొక్క మన పువ్వు తొడిగేదాకా రానియకుండా ఆపేస్తుంది. ఆ లవ్ అనేది మనకి మొక్కగా తొడగకుండానే పువ్వు తొడగకుండానే ఆపేస్తుంది. ఆ లవ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళటానికి మనకు అవ్వట్లేదు. ఎంతసేపు ఏంటంటే మేము చాలా ప్రాక్టికల్ గా మేము నివసిస్తున్నాము. మా జీవితం చాలా ప్రాక్టికల్. మాలో భావబంధాలు కానీ ఇట్లాంటివి అంటే భార్యాభర్తలు అంటే ఇద్దరు కలిసి ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బతకటమే కానీ ఆ ప్రేమ అనేది లేకపోతే వాళ్ళిద్దరి మధ్య అభిమానం అనేది పిల్లలు అనేది సంసారం అనేది వీటన్నిటికీ ఒక ప్రేమ అనే బంధం కట్టిపడేస్తుంది అనేది ఇంట్లోంచి బయటకు వచ్చేసాం చాలా వరకు. ఎన్నే భర్త అంటే సంపాదించి పెట్టేవాడు, భార్య అంటే ఇంట్లో అన్ని చూసి సంసారానికి ఏం కావాలో సమకూర్చేది. ఇంతవరకు అయిపోయింది. జనరల్ మేజర్ అంటే ఏంటంటే మేజర్ ఆబ్స్టికల్స్ మన దీంట్లో మనకి మా పురుషులకి ఈ పరిపక్వత లేకపోతే ఎన్లైటన్మెంట్ అనేది జ్ఞానోదయం అనేది కలగకుండా చేసేది ఈ థింకింగ్ మైండ్. ఎప్పుడు మైండ్ ఆలోచనలోనే ఉంటుంది, మనకి ఏదో కూడా ఆలోచిస్తానే ఉంటుంది, ఖాళీగా ఉండదు. దాని తర్వాత దాని తర్వాత అలాగే స్త్రీలకు వచ్చి పెయిన్ బాడీ, వాళ్ళు ఎంతసేపు ఆ సహనం అనే దాన్ని పెట్టుకుని ఎన్ని కష్టాలనైనా ఓర్చుకుంటూ వెళ్తుంటారు. కొన్ని కేసుల్లో మగవాళ్ళు పెయిన్ బాడీ అవ్వచ్చు, లేడీస్ ఉమెన్ థింకింగ్ మైండ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొంతమందిలో రెండు కలిపి సమానంగా ఉండొచ్చు. మరి ఏదైనా కూడా ఈ రెండు ఫ్యాక్టర్స్ మనకి ఎన్లైటన్మెంట్ కి దగ్గరగా వెళ్లకుండా మనం ఆపుతున్నాయి అనేది ఒక కంక్లూజన్కి వస్తే, డిజాల్వింగ్ ది కలెక్టివ్ ఫీమేల్ పెయిన్ బాడీ. ఇప్పుడు రెండు ఉమెన్ పెయిన్ బాడీలో రెండు రకాలు తీసుకున్నాం మనం. ఒకటి పర్సనల్ పెయిన్ బాడీ, రెండోది కలెక్టివ్ పెయిన్ బాడీ. రెండు రకాలుగా తీసుకుంటే పర్సనల్ అక్యుములేషన్ అనేది, పర్సనల్ బాడీ అనేది ఈ ఆస్పెక్ట్ అనేది ఈ మనం అక్యుములేషన్ పెయిన్ రెసిడ్యూ, మనకి ఎమోషనల్ పెయిన్ ఏదైనా ఉండి దాంట్లో మిగిలిపోయి అది గుట్టలాగా పెరిగిపోయి వచ్చేది ఎమోషనల్ పర్సనల్ పెయిన్ బాడీ. అలా కాకుండా సామాజికంగా సంఘంలో సొసైటీలో ఉండి ఆ సొసైటీలో నుంచి మనకి ఈ స్త్రీల మీద జరిగేటువంటి ఇబ్బందులు అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్టివ్ హ్యూమన్ పెయిన్ బాడీలోకి వస్తాయి. ఈ రెండు ఇప్పుడు జనరల్ గా ఏదైనా వచ్చినా కూడా ముందు టార్గెట్ లేడీసే అవుతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో అన్రెస్ట్ వచ్చినా, మనకు వచ్చినా, ఏ దేశంలో వచ్చినా, ఏ రాష్ట్రంలో వచ్చినా, ఏ ఏరియాలో వచ్చినా ఫస్ట్ టార్గెట్ మనకు వచ్చేది లేడీస్. ముందు వాళ్ళ మీద పడిపోతారు. అందుకని ఈ పెయిన్ బాడీ, కలెక్టివ్ పెయిన్ బాడీ అనేది వాళ్ళకి ఎక్కువ, వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మనకి ఈ పెయిన్ బాడీలో కొన్ని రకరకాలు ఉన్నాయి. కొన్ని జాతుల సందర్భం కానీ కొన్ని దేశాల్లో కానీ ఈ విధంగా వాళ్ళకి అత్యంత ఎక్స్ట్రీమ్గా ద ఎండ్ చివరికి వెళ్ళిపోయి
వాళ్ళని బాధలు పెట్టడంలో అత్యంత క్రూరంగా చేసేవాళ్ళు అన్ని దాంట్లో ఉంటారు అన్నమాట. ఇది కానీ ఎవరైనా స్ట్రాంగ్ పెయిన్ బాడీ ఉండి కాన్షియస్ మైండ్ కనుక తక్కువగా వీక్ గా ఉంటే, అంటే వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవటానికి సరిపడా కాన్షియస్ మైండ్ లేకుండా ఉంటే, ఇది కంటిన్యూస్ గా పీరియాడికల్ గా ఉంటది ఈ పెయిన్ బాడీ అనేది, ఎమోషనల్ పెయిన్ అనేది. అది దాని వలన ఏమవుతుందంటే ఈ వైలెన్స్ అనేదాన్ని, క్రూరత్వం అనేదాన్ని వీళ్ళే తయారు చేయటం కానీ, వీళ్ళు చేయటం కానీ, లేకపోతే వీళ్ళు భరించటం కానీ, రెండిట్లో స్త్రీల్లోనే ఇది జరుగుతుంది అనమాట. ప్రిడామినెంట్ గా గనక ఉంటే పెయిన్ బాడీ అని స్ట్రాంగ్ గా ఉంటే, వాళ్ళు ఈ వైలెన్స్ అనేది క్రియేట్ చేయడానికి వాళ్ళే రెడీ అవుతారు. అది కనుక వీక్ గా ఉంటే ఆ బాధలు భరిస్తారు, వాళ్ళు విక్టిమ్ అయిపోతారు దానికి. ఏది మన ప్రిడామినెంట్ గా ఉందా బాడీ, పెయిన్ బాడీలో ఏది ప్రిడామినెంట్ గా ఉంది, ఎక్కువ డామినేటెంట్ గా ఉంది అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక సందర్భంలో కనుక ఈ పెయిన్ బాడీ అనేది స్ట్రాంగ్ గా ఉంటే, అది మనకి జ్ఞానోదయం అవటానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఇది మనకు తెలియక్కర్లా. కానీ ఇప్పుడు మనం ఒక పీడకలు వచ్చింది అనుకోండి, పీడకలు వస్తే దాంట్లో నుంచి బయటికి రావటానికి మనం చాలా గట్టి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అదే మామూలు కళ్ళు వచ్చినాయి అనుకోండి, అలా నిద్రపోతుంటాం, ఆ కలబాటికి వస్తే వెళ్ళిపోద్ది, మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వం. కాబట్టి మనకు మోటివేషనల్ ఫ్యాక్టర్ ఎప్పుడు వస్తుంది, మనం ఇప్పుడు చాలా మందిని మనం కనుక నెల్సన్ మండేలా కానీ, గాంధీ గారు కానీ, మన స్వాతంత్రోద్యమం కానీ, ఝాన్సీ బాయ్ కానీ, వీళ్ళందరినీ ఎవరిని తీసుకున్నా సరే, వీళ్ళందరూ అప్రెషన్ ఏదైతే ఉందో మన మీద వేరే వాళ్ళు వచ్చి మనని తొక్కి నొక్కి పడేసేటువంటి సందర్భంలో నుంచే మనం బయటకు వచ్చాం. వీళ్ళందరూ వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చినప్పుడే ఎదురు తిరిగి వెనక్కి తిరిగి వాళ్ళ మీద మళ్ళీ ఫైట్ చేశామే కదా. మోటివేషన్ ఏంటి మనకంటే, మన మీద ఒత్తిడి ఎప్పుడైతే ఎక్కువైందో అప్పుడు మనం దాని మీద తిరుగుబాటుకి ఆలోచిస్తాం. అట్లాగే పీడకలు కానీ, మామూలు కళ కానీ ఇవన్నీ లేదు. మనకి పెయిన్ బాడీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనం తిరుగుబాటు గురించి ఆలోచించి, మనం ఇది ఎందుకు మనం అనుభవించాలి, మనం ఎందుకు మంచిగా దీన్ని ఆలోచించకూడదు అని చెప్పి వీల్ గో టు ఎన్లైటన్మెంట్ ఫ్యాక్టర్లు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా పర్సనల్ పెయిన్ బాడీ కాకుండా మనకి ఈ కలెక్టివ్ పెయిన్ బాడీలో కూడా ప్రతి స్త్రీకి వాళ్ళ ఒక వాళ్ళ వాటా వాళ్ళకు ఉంటుంది. ఈ చాలా వరకు చూడండి, మనం ఏం చేస్తాము, ఈ పెయిన్ బాడీ అనేది వచ్చినప్పుడు, కలెక్టివ్ పెయిన్ బాడీలోకి వచ్చేటప్పటికి, ఇప్పుడు చూడండి, మనం ఎవరినైనా ఒక స్త్రీని టార్గెట్ చేశారనుకోండి, పురుషులు కానీ ఎవరైనా కానీ, స్త్రీలు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోతారు. ఇప్పుడు మనం వాళ్ళని ఎవరినన్నా ఒక ఆడది దాన్ని మనం వ్యతిరేకంగా ఎవరైనా చిత్రీకరిస్తే ముందు రాయేసేది ఆడాడే ఉంటారు. మన జాతి, మన ఆడవాళ్ళు, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మనం వాళ్ళని ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. ముందుగా పెట్టేది వీళ్ళే ఉంటారు. అందుకని ఈ పెయిన్ బాడీ, కలెక్టివ్ పెయిన్ బాడీలో వీళ్ళ వాటా కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో పాటు శారీరకమైనటువంటి పెయిన్ బాడీ, అది ఈ నెలసరిలో వచ్చే నొప్పులు, బాధలు, ఇవన్నీ ఇంకా దానికి యాడ్ అవుతాయి. దీంతో పాటు ఏది ఎక్కువ ఉంటుంది ఉండదు అనేది. తర్వాత వచ్చి ఈ ఫిజికల్ ఎక్స్ప్రెషన్. తర్వాత మనం దీని మీద కొద్దిసేపు మాట్లాడదాం అనుకున్నాము, దాన్ని నిన్న అక్కడ ఆపాము. దీంతో పాటు ఇంకొక విషయం మనం చూడాల్సింది ఏంటంటే, ఈ ఉమెన్ స్త్రీల్లో ఒక్కొక్కప్పుడు పురుషతత్వం అనేది ఒకటి ఉంటుంది. అది ఒక్కోసారి మనుషుల నుంచి బయటకు వస్తుంది. మనం చూడండి, చాలా సందర్భాల్లో కొంచెం అగ్రెసివ్ గా ఉన్న లేడీస్ ఉంటే, ఇదేంట్రా బాబు పెద్ద మగరాయిలాగా ఉంది అని చెప్పి అంటాం, అవునా?
చాలా మందిని చూస్తుంటాం మనం నిజ జీవితంలో. అవును సార్. మనలో కూడా ఉంటాయి ఒక్కోసారి, ఈవెన్ మగాళ్ళలో కూడా కొన్ని స్త్రీ లక్షణాలు ఉంటాయి. అందుకనే చిన్నప్పుడు మీరు చూస్తే మగ పిల్లలకి ఈ లంగా కట్టి ఓణీలు వేసి చిన్నపిల్లలు మనం చూస్తుంటాం. కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత కూడా. తర్వాత వీళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ మగవాళ్ళు కొన్ని ఆ స్త్రీ లక్షణాలు ప్రదర్శించడం కూడా జరుగుద్ది. సిగ్గుపట్టము, లేకపోతే పక్క తిరిగి వెళ్ళిపోవడము, ఏవో కొన్ని రకరకాల వీళ్ళకి ఆ లక్షణాలు కూడా ఉంటాయి అన్నమాట. అట్లాంటప్పుడు కూడా మనం ఈ పెయిన్ బాడీలో నుంచి ఈ లక్షణాలను మనం చూస్తుంటాం. సో మనం ఇక్కడ ప్రస్తుతం దీన్ని నెక్స్ట్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఇది ఈ స్ట్రాంగ్ పెయిన్ బాడీ తర్వాత ఈ లక్షణాలు ఇవన్నీ మన ఎన్లైటన్మెంట్ దగ్గరగా తీసుకెళ్ళటానికి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది ఇక్కడ ఒక క్షణం ఆలోచిద్దాం, చూద్దాం, మనం చదువుదాం. చదవండి లక్ష్మీదేవి గారు. Often a woman is taken over by the pain body at that time. It has an extremely powerful energetic charge that can easily pull you into unconscious identification with it. You are then actively possessed by an energy field that occupies your inner space and pretends to be you. But of course, is not you at all. It speaks through you, acts through you, thinks through you. It will create negative situations in your life so that it can feed on the energy. It wants more pain in whatever form. I have described this process already. I can be vicious and destructive. It is pure pain, past pain, and it is not you. ఒకటి ఏంటంటే మనం ఎవరు అనేది హూ ఆర్ యు, నేను ఎవరిని, నువ్వెవరు అనేది తెలుసుకునేటువంటి ప్రాసెస్ లో కానీ, లేదంటే ఈ భ్రాంతి మాయ అనే దాంట్లో పడిపోతాం. ఈ నొప్పులు కానీ మాయ ఇదంతా మనం చేసేవి కానీ ఇవన్నీ ఒక మాయ, భ్రాంతి. అది ఆ మాయలో ఉండి మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, నేను అనే దాన్ని గుర్తించుతామో, అప్పుడు ఈ మాయలో నుంచి బయటకు వచ్చేస్తాము. మైండ్ అంతా మనకు ఆలోచనలన్నీ వేరే విధంగా వస్తాయి. దాన్ని చూద్దాం ఇక్కడ. ఆఫెన్ హ్యూమన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ది పెయిన్ బాడీ అట్ దట్ టైం. ఈ మెన్స్ట్రల్ పీరియడ్స్ వీటన్నిటిలో, ఈ నెలసర్లు వీటన్నిటిలో వచ్చినప్పుడు సామాన్యంగా ఈ స్త్రీలందరూ ఆ నొప్పితోనే, ఆ నొప్పి వాళ్ళు నొప్పి కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. నొప్పితో బాధపడతారు. ఎంతసేపు వాళ్ళకి ఇంకా వేరే ఆలోచించే అవకాశం కూడా ఉండదు. టాబ్లెట్లు వేసుకుని, మందులు వేసుకుని ఆ నొప్పిని భరిస్తూ, వేసుకోకపోతే నొప్పి, వేసుకుంటేనేమో అది ఆరోగ్యానికి మంచిది కాదు లాంగ్ రన్ లో. బట్ ఏదో ఒకటి ఆ సంప్రదిగా ఆ సమయానికి కావాలి కాబట్టి మందులు వేసుకుని మొత్తం మీద ఆ నొప్పి వీళ్ళని టేక్ ఓవర్ చేసేస్తుంది. వీళ్ళు నొప్పిలోకి వెళ్ళిపోతారు అనమాట. నొప్పి బతికిస్తుంది. It has an extremely powerful energetic charge that can easily pull you into unconscious identification with it. ఆ నొప్పి అనేది ఎంత భయంకరంగా, ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే, చాలా శక్తివంతమైన నొప్పి. అది ఏం చేస్తుందంటే మనని అన్కాన్షియస్ ఐడెంటిఫికేషన్, మనని ఆ నొప్పితో మనం గుర్తింపబడే అంత స్టేజ్ తీసుకెళ్ళిపోద్ది అనమాట. అంత పవర్ఫుల్ గా అది లాగేసుకెళ్ళిపోతుంది. మనం అయ్యో ఆ నొప్పితో మనిషి అనేది అక్కడ ఆలోచిస్తాం. ఎవరు చెప్పు, అయ్యో తన నొప్పితో బాధపడుతుంది, తన నొప్పితో బాధపడుతుంది, తన నొప్పితో బాధపడుతుంది అనేది ఐడెంటిఫికేషన్ ఏమైపోయింది, మనకి నొప్పి అనేది అయిపోయింది. అందుకని మనం ఆ పవర్ఫుల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ పెయిన్ కు వచ్చే శక్తి ఏదైతే ఉందో అది మనం లాగేస్తుంది అనమాట. యు ఆర్ దెన్ యాక్టివ్లీ పొసెస్డ్ బై అన్ ఎనర్జీ ఫీల్డ్ దట్ ఆక్యుపైస్ యువర్ ఇన్నర్ స్పేస్ అండ్ ప్రిటెండ్స్ టు బి యూ. అదేం చేస్తుంది, నిన్ను యాక్టివ్లీ పొసెస్డ్ బై అన్ ఎనర్జీ ఫీల్డ్. ఆ ఎనర్జీ ఫీల్డ్ నిన్ను పొజిషన్ లోకి యాక్టివ్ గా మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి అది మనని ఆక్రమించేసుకుంటుంది అనమాట. ఆక్రమించుకుని అది లోపల ఉన్న మన ఇన్నర్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా అది ఆక్యుపై చేసేస్తుంది. దాన్ని కూడా అది కబ్జా చేసేస్తుంది. చేసేసి ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను ఈ ఆత్మ
నాకు ఆత్మదర్శనం అయిపోయింది, నేను ఆత్మ అనే అట్లా ప్రిటెండ్ చేసేదానికి అనిపిస్తుంది అన్నమాట. మనం దాన్ని నటించే మాదిరిగా చేసుకెళ్ళిపోద్ది అనమాట. దాని అంత శక్తి ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ కానీ ఈజ్ నాట్ యూ ఎట్ ఆల్. అది నువ్వు కాదు అసలు మాట్లాడేది, నీ పెయిన్ మాట్లాడిస్తుంది. నిన్ను అది ఆక్రమించేసింది, నేను పొసెస్ చేసేసింది. నీవు నాది ఇది అనేటువంటి దాన్ని నిన్ను లాగేసుకుంది దాంట్లో. కానీ నువ్వు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నువ్వు కాదు అది. ఇట్ స్పీక్స్ త్రూ యూ, నీ నుంచి మాట్లాడుతుంది. యాక్ట్స్ త్రూ యూ, నీ ద్వారా పనిచేస్తుంది. థింగ్స్ త్రూ యూ, నీ ద్వారా ఆలోచిస్తుంది. అంటే ఒక దెయ్యం గనక మనని ఆవహిస్తే అదేమేం చేస్తుంది, దానికి కావాల్సిన పద్ధతులన్నీ మాట్లాడిస్తుంది. మనం అంటూ చేసేది, చూసేది, మాట్లాడేది బయట వాళ్ళకి మనలాగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా చేసేది మనం కాదు. ఆ దెయ్యం ఏదైతే ఉందో అది. ఇక్కడ పెయిన్ బాడీ ఏదైతే ఉందో ఇక్కడ మనం చేసేది పెయిన్ బాడీ మనం చేయిస్తుంది అన్నమాట. ఇట్ విల్ క్రియేట్ నెగిటివ్ సిచ్యుయేషన్స్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ ఇట్ కెన్ ఫీడ్ ఆన్ ది ఎనర్జీ. ఇది ఈ నెగిటివ్ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని. ఈ పెయిన్ బాడీ అనేది, ఈ మైండ్ అనేది మన ద్వారా కాకపోయినా మనం మాట్లాడుతున్నాం, మనం చేస్తున్నాం అనిపించేది మనకి ప్రతికూల పరిస్థితుల్ని మన జీవితంలో అది క్రియేట్ చేసి దాని మీద బతుకుతుంది. మనం అనుకున్నాం కదా, మైండ్ ఎంతసేపు దేని మీద బతుకుతుంది, మన భయము, ఆతృత, ఎమోషనల్ పెయిన్, భావోద్వేగాలు, ఇంకా కోపాలు, తాపాలు, ఇవన్నిటి మీద మన మైండ్ బతుకుతుంది. అది లేకపోతే మన మైండ్కి ఎనర్జీ లేదు, భోజనం లేదు. అదే భోజనం దానికి. మనం అనుకుంటాం చూడండి, వాడు భోజనం చేయడరా, వాళ్ళ పొలాలు పెట్టరా, వీడికి భోజనం, వీడికి ఇంకా వేరే ఆహారం అక్కర్లేదు, అది ఉంటే చాలు, వాళ్ళ ఇద్దరికి పొలాలు పెడితే వాడి కడుపు నిండిపోద్ది అని చెప్పి అంటాం చూసారా, ఆ విధంగా. ఇట్ వాంట్స్ మోర్ పెయిన్ ఇన్ వాట్ ఎవర్ ఫామ్. ఏ రూపంలో అయినా సరే దానికి ఎక్కువ నొప్పి కావాలి. ఆ ఎక్కువ నొప్పి వస్తేనే అది బతుకుతుంది దాని మీద. ఐ హావ్ డిస్క్రైబ్ దిస్ ప్రాసెస్ ఆల్రెడీ. ఇంతకుముందు మనకి కొన్ని ముందు చాప్టర్స్ లో మనం దీని గురించి మనం మాట్లాడుకున్నాం. మైండ్ ఎంతసేపు మనని ఆ భయంలోను, ఆందోళనలోను, లేకపోతే ఆ డిప్రెషన్లోను, ఇట్లా రకరకాలైనటువంటి రూపాల్లో మనం ఉంచుతుంది. అది ఉంచినప్పుడే మన మైండ్కి ఆహారం దొరుకుతుంది. అది లేకపోతే ఆహారం రాదు అని చెప్పి. మనం ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఆనందంగా నలుగురితో కలిసి ఉన్నాం అనుకోండి, మైండ్కి ఏం ఉంటుంది, ఏం పని ఉండదు దానికి. ఏ పని ఉంటుంది మైండ్కి? మనం సంతోషంగా ఉండి అన్ని బాగా తిరుగుతుంటే దాని పని ఉంటుందా? ఎప్పుడు పని ఉంటుంది? డబ్బు మీద ఉన్నప్పుడు, ఆశ ఉన్నప్పుడు, లేకపోతే వీళ్ళంతా ఎప్పుడు ఎక్కువ సంపాదించాలన్నప్పుడు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఇబ్బంది పెట్టినప్పుడు, వీటన్నిటి మీద ఉంటుంది ఎంతసేపు మైండ్. మీరు ఏదైనా భజనలోనూ, ఒక పాటలోనూ, గుళ్ళోనూ ఏదైనా మునిగిపోయారనుకోండి, అప్పుడు మైండ్కి పని ఏముందండి? మీరు దాంట్లో లీనమైపోతే మైండ్కి ఏమైనా పని ఉందా? హలో, ఉండదు సార్. జనం అందరూ బిజీ అయిపోతుంది ప్రపంచం. ఎందుకంటే మైండ్ కి డిఫరెంట్ వెర్షన్స్ లో వాళ్ళ పనులు చెప్పడం వల్ల. అదే నాలా ఖాళీగా ఉండే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు నాకు ఖాళీగా ఈ ఉండనివ్వదు రోజు. అది. Yes, sir. అది ఖాళీగా ఉండనివ్వదు. అట్లాగే ఇదనమాట. అందుకని ఏదో ఒక రూపంలో ఎప్పుడు అది మనని ఆ బాధ, పని అనేదాన్ని, ఆ ఆలోచన అనేదాన్ని కలగజేస్తా ఉంటుంది అనమాట. ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఇట్ కెన్ బి విషియస్ అండ్ డిస్ట్రక్టివ్. ఈ ఆలోచన ఇదైతే ఇది ఏదైతే ఉందో ఈ పెయిన్ బాడీ, దీని గురించి మన ఆలోచనలు పెట్టి ఇవన్నీ ఏదైతే ఉందో అది విషియస్ సర్కిల్. అది ఒక విషవలయం లాగా చుడతానే ఉంటుంది. దాని తర్వాత ఒకటి అట్లా. అది అంతేకాకుండా డిస్ట్రక్టివ్, వాడు నాశనం చేస్తుంది. ఇట్ ఈస్ ప్యూర్ పెయిన్, పాస్ట్ పెయిన్. ఇదేంటి చేసేది మనని? ఈ పెయిన్, బాధ అనేది ఏదైతే ఉందో అది అశుద్ధమైన బాధ, గతంలో ఉన్న బాధ, ఇవన్నీ. యాక్చువల్గా ఈ బాధకి నువ్వు కాదు, నీ ఆత్మ ఏదైతే ఉందో, నీ లోపల ఉన్న నువ్వు అనేది ఏదైతే ఉందో అది కాదు మన నడిపించేది. మన నడిపించేది ఇక్కడ ఈ పెయిన్ బాడీ. ఈ రెండే మనం నడిపిస్తున్నాయి.
సరే. The number of women who are now approaching the fully conscious state already exceeds that of men and will be growing even faster in the years to come. Men may catch up with them in the end, but for some considerable time, there will be a gap between the consciousness of men and that of women. Women are regaining the function that is their bright birthright Birthright. and therefore comes to them more naturally than it does to men. To be a bridge between the manifested world and the unmanifested, between physicality and spirit. Your main task as a woman now is to transmute the pain body so that it no longer comes between you and your true self, the essence of who you are. Of course, you also have to deal with the other obstacle to enlightenment, which is the thinking mind. But the intense presence you generate when dealing with the pain body will also free you from identification with the mind. ఇప్పుడు మనకి ఎక్కువగా స్త్రీత్వం గురించి మాట్లాడుతాం. ఎందుకంటే మనం ఇంత ముందు 2-3 రోజుల ముందు క్లాసుల్లో మనం చూసింది ఏంటంటే ఈ సృష్టికి మూలం స్త్రీ. ఆ అమ్మవారి దగ్గర నుంచి ప్రతిదీ అమ్మవారి రూపమే. కాలక్రమేణా అది స్వామివారిలోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలా అంటే మళ్ళీ అమ్మవారి సిస్టంలోకి వెళ్ళాలా అంటే అక్కర్లేదు అని చెప్పి అక్కడ చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ అందుకని ఈ పెయిన్ బాడీ గురించి మాట్లాడుతూ పర్సనల్ ఆస్పెక్ట్ లో నుంచి కలెక్టివ్ ఆస్పెక్ట్ లో నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఫిజికల్ పెయిన్ బాడీలో నుంచి అంటే ఈ నెలసర్లు వీళ్ళు స్త్రీలు ఎట్లా ఇబ్బంది పడతారనే దాంట్లో నుంచి ఈ పొసెసివ్నెస్ లో నుంచి నీవు అనే దాన్ని ఎలా తెలుసుకోవాలని అక్కడ తీసుకొస్తున్నాడు. ఒక సీక్వెన్స్ లో వస్తుంది. The number of women who are now approaching the fully conscious state already exceeds that of men and will be growing even faster in the years to come. అది కనుక ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ కాన్షియస్నెస్ పూర్తి జ్ఞానం కోసం, పూర్తి అవేకన్నెస్ కోసం, తెలుసుకోవటం కోసం వెళ్ళే యొక్క స్త్రీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. చాలా ఎంత పెరుగుతోందంటే ఇది ఆల్రెడీ పురుషుల్ని దాటిపోయి స్త్రీలే ఇప్పుడు మనమే ఉన్నాం, మన క్లాస్లో ఉన్నాం. ఎవరు ఎక్కువ మంది ఉన్నారు? స్త్రీలే కదా సార్. అంతా మీరే కదా. అట్లాగే ఇప్పుడు ఏదైనా గుళ్ళకి వెళ్తాము, ఎక్కువ మంది ఎవరు ఉంటారు? లేడీస్ ఉంటారు. అదే ఏదైనా ఇప్పుడు మనకి కార్తీక దీపోత్సవం అవన్నీ జరుగుతుంటాయి, అక్కడ ఎక్కువ మంది ఎవరు ఉంటారు? అక్కడ కూడా ఎక్కడ చూసినా స్త్రీమూర్తులే సార్. ఎక్కడ చూసినా వీళ్ళే ఉంటారు, ఎక్కువ భాగం వీళ్ళే ఉంటారు. అందులో మగవాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా మంది మగవాళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళని ఆ స్థలానికి తీసుకెళ్ళాలి కాబట్టి ఎస్కార్ట్ గా బండి మీద డ్రైవ్ చేసుకుంటానికో కార్ డ్రైవ్ చేసుకుంటానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తర్వాత సరే ఈ ఖాళీ కూర్చొని చేసేదే ఉంది, వీళ్ళతో పాటు వీళ్ళు కాసి ఏదో 2 మంచి ముక్కలు చెవిలో పడతాయేమో అని చెప్పి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. పూర్తిగా కాన్షియస్నెస్ తో నన్ను నేను తెలుసుకోవాలనుకునే వచ్చేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. అందుకని కంపేర్ చేస్తే కనుక ఈ జ్ఞానోదయానికి కానీ వీటికి కానీ కనుక మనం కంపేర్ చేస్తే ఈ మీటింగుల్లో కానీ అధిక శాతం మంది లేడీసే ఉంటారు. అది ఇంకా వచ్చే సంవత్సరాలు ఇంకా పెరుగుతుంది అని చెప్పి మగవాళ్ళు కూడా చివరిలోకి వచ్చేటప్పటికి వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. కాకపోతే ఇద్దరి మధ్యలో కొంత సమయాభావం వస్తుంది, ఎందుకంటే వీళ్ళు ముందెళ్ళిపోతున్నారు కాబట్టి వీళ్ళు అర్థం చేసుకొని వాళ్ళతో పాటు వెళ్ళి కలిసేటప్పటికి కొంత ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. ఈ కాన్షియస్నెస్ ఆఫ్ మెన్ అండ్ దట్ ఆఫ్ ఉమెన్, ఉమెన్కి వచ్చే కాన్షియస్నెస్ ముందు ఎక్కువ తొందరగా ఉంటుంది, వీళ్ళు లేట్గా జాయిన్ అవుతారు కాబట్టి వీళ్ళు లేట్గా వస్తుంది. ఉమెన్ ఆర్ రీగైనింగ్ ది ఫంక్షన్ దట్ ఈస్ దేర్ బర్త్ రైట్.
మెల్లమెల్లగా స్త్రీలు వాళ్ళ యొక్క జన్మ హక్కు అయినటువంటి ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో, పని ఏదైతే ఉందో, వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు ఆ డామినెంట్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆ పై పొజిషన్లోకి మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకునేటువంటి పొజిషన్లోకి వచ్చేస్తారు. అండ్ దేర్ఫోర్ కమ్స్ టు దెమ్ మోర్ న్యాచురలీ దాన్ ఇట్ డస్ టు మెన్. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఈ ఎన్లైటన్మెంట్ అనేది నోయింగ్ ది కాన్షియస్నెస్ అనేది ఇవన్నీ కూడా వాళ్ళకి పురుషుల కంటే స్త్రీలకి ఎక్కువగా వస్తుంది, సహజంగానే వచ్చేస్తుంది అనమాట. టు బి ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద మేనిఫెస్టెడ్ వరల్డ్ అండ్ ది అన్మానిఫెస్టెడ్ వరల్డ్. వీళ్ళు ఈ ప్రకటితమైన ప్రపంచానికి అప్రకటితమైన ప్రపంచానికి, అంటే మేనిఫెస్టెడ్ అన్మానిఫెస్టెడ్ ప్రపంచాలు ఏదైతే ఉన్నాయో ఈ రెంటికి మధ్యలో వీళ్ళు ఒక వంతెనలాగా ఉంటారన్నమాట. అంటే ఈ మేనిఫెస్టెడ్ ప్రకటితమైన మన కనపడేటువంటి ప్రపంచంలో నుంచి మన కనపడని ప్రపంచానికి తీసుకెళ్లేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారికి వీళ్ళు ఒక వంతెనలాగా పనిచేస్తారనమాట. బిట్వీన్ ఫిజికల్లీ అండ్ ద స్పిరిట్. ఫిజికాలిటీ ఈ ఆహార్యానికి, స్పిరిట్ ఆత్మకి, ఈ రెంటికి మధ్యలో వాళ్ళు వారధలాగా ఉంటారు అన్నమాట. మొన్న సినిమా ఓటీటీలు ఈ మధ్య సినిమాలు ఎక్కువ చూశారు. ఎందుకంటే ఈ కేబుల్ కనెక్షన్ తీసేసి ఓటీటీ కనెక్షన్ తీస్తాం. సర్వం మాయ అని చెప్పి సినిమా వచ్చి మలయాళీ పిక్చర్. దాంట్లో ఒక ఆత్మ ఒక అబ్బాయిని ఆవహిస్తుంది. ఆవహించినప్పుడు ఒక పంతులు గారు వెళ్ళి అది పోగొట్టడానికి వెళ్తాడు. వెళ్ళి మామూలుగా పిలుస్తాం కదా, ఎవరినో ఒకరిని దెయ్యాలు పోగొట్టాలి అది ఇది అని చెప్పారు. అట్లా వెళ్తాడు ఒక ఆయన. వెళ్తే ఈ ఆత్మ ఏం చేస్తా, ఆ పిల్లాడిని వదిలేసేసి ఈయన పట్టు. ఈ ఆత్మ అనేది లేటెస్ట్ కాలంలో వచ్చింది అనమాట. అంటే పురాతన ఆత్మ కాదు. ఇప్పుడు మన యంగ్ జనరేషన్ జెడ్ అంటాం కదా, జనరేషన్ జెడ్ లేటెస్ట్ ఆ ప్రకారం. సరే రాత్రిపూట పడుకున్నప్పుడు ఆ ఫోన్ తీసుకొని, ఐఫోన్ ఉంటుంది, ఐఫోన్ తీసుకొని దాంట్లోంచి బట్టలు అవన్నీ ఆర్డర్ చేసేసుకుంటారు ఈ ఆత్మ. తెల్లారి కొరియర్ డెలివరీకి వస్తే ఈ లేడీస్ డ్రెస్లు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు వాడేవాళ్ళు, ఎవరు ఆర్డర్ పెట్టిందంటే ఎవరో తెలియదు అంటే క్యాన్సిల్ చేయాలంటే పని చేసుకోండి. అవన్నీ ఏంటంటే రూమ్ లో తీసుకొచ్చి పెడితే ఈ అమ్మాయి వేసుకుంటుంది అనమాట. అంటే మనకి సినిమాలో కనపడేది అమ్మాయి వేసుకున్నట్టుగా అమ్మాయి ఆర్డర్ పెట్టడం, అమ్మాయి చేసేది కనిపిస్తుంది. ఇట్లాగే ఆత్మ వెళ్ళగా ఇతను కనిపిస్తుంది. ఈ పంతులు గారికి ఆత్మ కనిపిస్తుంది, మిగిలిన ఎవరికి కనపడదు న్యాచురల్గా. సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. మెల్లమెల్లగా ఆత్మ వాడికి సహాయం చేయడానికి మొదలు పెడుతుంది. వాళ్ళు సహాయం చేస్తారు. అంటే ఎందుకు ఈ భౌతికమైన ప్రపంచంలో ఇతను ఉంటాడు, అన్మానిఫెస్టెడ్ లేని కనపడని ప్రపంచంలో ఆమె ఉంటుంది. కానీ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈయనకి కావాల్సిన సహాయం ఏదైతే ఉందో ఆమె చేస్తా ఉంటుంది. దట్ ఇస్ హౌ ద యాక్ట్. ఫిజికాలిటీ అండ్ స్పిరిట్ అనే దానికి చెప్తున్నాం. వాళ్ళిద్దరి మధ్యలో వంతెనలాగా పనిచేస్తారు అనమాట. ఇక్కడ వార్తలా your main task as a woman now is to transmute the pain body so that it no longer comes between you and your true self, the essence of who you are. అందువల్ల ఇప్పుడు మనకి ఈ స్త్రీలకి కనుక ముఖ్యమైన పని ఏంటి అంటే ఈ పెయిన్ బాడీని నీ ట్రూ సెల్ఫ్ లోకి తీసుకెళ్ళాలి. సో దాట్ ఇది నేను నా నిజమైన నేను అనే దాంట్లోకి ఈ పెయిన్ బాడీ రాకుండా చూసుకోవాల్సిన ముఖ్యమైన పని ఇప్పుడు మనది. స్త్రీకి ఇప్పుడు ముఖ్యమైన పని ఏంటంటే ఈ పెయిన్ బాడీని మనం తెలుసుకునే సెల్ఫ్, ట్రూ సెల్ఫ్, నేను అనే దాన్ని తెలుసుకునే దాంట్లో ఆ మార్గంలోకి ఈ పెయిన్ బాడీ రాకుండా చూసుకోవాల్సిన ముఖ్యమైన పని ఇప్పుడు స్త్రీకి ఉందన్నమాట. నువ్వెవరు అని తెలుసుకోవడానికి, నీవెవరు అనే సారం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఇది అడ్డం రాకూడదు. అడ్డం రాకుండా చూసుకోవాలి.
అఫ్ కోర్స్ యూ ఆల్సో హ్యావ్ టు డీల్ విత్ ది అదర్ ఆబ్స్టికల్స్ టు ఎన్లైటన్మెంట్. ఇదే కాకుండా పెయిన్ బాడీ కాకుండా ఎన్లైటన్మెంట్ కి, జ్ఞానోదయానికి, మనం తెలుసుకోవడానికి కావలసినటువంటి ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా అడ్డంకులు వస్తుంటాయి. అవి కూడా రాకుండా చూసుకోవాలి. ఏంటవి? థింకింగ్ మైండ్, ఆలోచన మైండ్ ఖాళీగా ఉండదు కాబట్టి దాన్ని ఖాళీగా ఉంచుకోవటం, ఇవన్నీ. బట్ ద ఇంటెన్స్ ప్రెసెన్స్ యూ జనరేట్ వెన్ డీలింగ్ విత్ ద పెయిన్ బాడీ విల్ ఆల్సో ఫ్రీ యూ ఫ్రమ్ ఐడెంటిఫికేషన్ విత్ ది మైండ్. అయితే ద ఇంటెన్స్ ప్రెసెన్స్ ఏదైతే మనం మన ఈ విషయం తెలుసుకోవటం కోసం మనం ఎంత వ్యాకులతోనో లేకపోతే ఎంత సీరియస్ గానో ఎంత ఫోకస్డ్ గా మనం ప్రయత్నం చేస్తాము, మనం అక్కడ చూసుకుంటాం, మనం చూసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తామో ఈ పెయిన్ బాడీని చూసుకునేటప్పుడు అది విల్ ఫ్రీ యూ ఫ్రమ్ ది ఐడెంటిఫికేషన్. ఎప్పుడైతే మనం ఈ ప్రెజెన్స్ అనేది కనుక మనం అక్కడ చూసుకోవటం కనుక జరుగుద్దో అది ఈ పెయిన్ బాడీ నుంచి మనని దూరం చేసి మెల్లగా ఈ మైండ్ దాంట్లో నుంచి, మైండ్ గుర్తింపులో నుంచి మన యువతలు తీసుకొస్తా అనమాట. మనని మనం గుర్తించుకోవటం, మనని మనం తెలుసుకోవటం అనేవన్నీ కూడా ఇందులో నుంచి మెల్లగా ఈ పెయిన్ బాడీలో నుంచి ఫ్రీ అయిపోయి మనం చూసుకుంటాం. అంటే ఈ శ్రమలో నుంచి, బాధలో నుంచి మనం ఏ విధంగా బయటపడి మనం తెలుసుకోవటం అనేది జరుగుతుంది అనే దానికి ఒక మార్గం తీసుకెళ్తారు. ఎస్. The first thing to remember is this: as long as you make an identity for yourselves out of the pain, you cannot become free of it. As long as part of your sense of self is invested in your emotional pain, you will unconsciously resist or sabotage every attempt that you make to heal that pain. Why? Quite simply because you want to keep yourself intact and the pain has become an essential part of you. This is an unconscious process and the only way to overcome it is to make it conscious. ఇప్పుడు ఈ ఐడెంటిఫికేషన్ నన్ను నేను అనేది గుర్తించుకోవటం నుంచి బయటకు వచ్చి మైండ్తో పాటు మన పెయిన్ బాడీతో మన గుర్తింపు లేకుండా మన ఆత్మతో మన నిజమైన మనల్ని గుర్తించుకోవటానికి వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ముఖ్యమైన విషయం, ది ఫస్ట్ థింగ్ టు రిమెంబర్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ యూ మేక్ అన్ ఐడెంటిటీ ఫర్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ద పెయిన్, యూ కెనాట్ బికమ్ ఫ్రీ ఆఫ్ ఇట్. నువ్వు ఎంతసేపు ఈ బాధతోనే, నొప్పితోనే గుర్తింపబడేటట్లయితే నువ్వు దాంట్లోంచి ఎప్పుడు బయటికి రాలేవు. నువ్వు దాంట్లోనే ఆ సుడిగుండంలోనే తిరుగుతూ ఉంటావు. దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ముందు నువ్వు ఆ పెయిన్ బాడీ గురించో, ఆ బాధ గురించో, నొప్పి గురించో, వీటి గురించో నిన్ను నువ్వు దూరం చేసుకోవాలి. దూరం చేసుకున్నప్పుడు నువ్వు నీ గుర్తింపు అనేది నీకు సొంతంగా నువ్వు ఎవరని తెలుసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. As long as part of your sense of self is invested in your emotional pain, you will unconsciously resist or sabotage every attempt that you make to heal that pain. As long as part of your sense of self, ఈ సెల్ఫ్, నేను అనే దాంట్లో ఒక భాగాన్ని తీసుకెళ్ళి మనము ఎమోషనల్ పెయిన్ లో కనుక ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిగా పెట్టేటట్లయితే ఏమవుతుంది, మనకి తెలియకుండానే మనము దాన్ని నిరోధిస్తాం, దాన్ని వ్యతిరేకిస్తాం. లేదా అంటే అట్లాంటి అటెంప్ట్ ఏదైనా, మనం అట్లాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే మనమే దాన్ని
కింద నుంచి లాగేస్తాం. సాబిటేజ్ అంటే మనమే దాన్ని చెడగొట్టాం. మన సెల్ఫ్ గోలింగ్ అంటారు చూసారా, ఫుట్బాల్ ఆడేటప్పుడు ఆపోజిట్ వాళ్ళు మన గోల్లోనే వేస్తారు, మనం కూడా తీసుకెళ్ళి మన గోల్లోనే వేస్తాం. ఆ విధంగా అనమాట. దాన్ని మనకు చేసి మనలో మనం చేసుకునేటువంటి ప్రతి ప్రయత్నాన్ని మనమే విడగొట్టుకుని చెడగొట్టుకుంటాం దాన్ని, లేదంటే ఆపేసుకుంటాం. ఎందుకని మనం మన యొక్క సెన్స్ ఆఫ్ సెల్ఫ్, నేను అనేటువంటి ఒక సెన్స్ ఏదైతే ఉందో, ఒక ఆ సెన్స్ ని మనం దీంట్లో పెట్టుబడి కింద పెట్టాం. మన పెట్టుబడి ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, మన పెట్టుబడి పోతుందేమో అని చెప్పేసి మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుతాం. ఆ జాగ్రత్తగా కాపాడేటప్పుడు ఏమవుద్ది, ఇవన్నీ మనం మిగిలినవన్నీ పక్కకు దోసేయాల్సి వస్తుంది. వై ఎందుకు సారీ ఎందుకు దోసేయాల్సి వస్తుంది అంటే, క్వైట్ సింప్లీ బికాస్ యూ వాంట్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఇంటాక్ట్. నువ్వు నిన్నుగానే నువ్వు ఇంటాక్ట్ అలాగే ఉంచుకోదలుచుకున్నావు, నువ్వు మార్చుకోదలుచుకోవాలి. అందువల్ల నీవు మార్చుకోవటానికి వచ్చే ప్రతి అవకాశాన్ని నువ్వు వదిలేస్తావు. అండ్ ద పెయిన్ హ్యాస్ బికమ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ యూ. ఈ బాధ అనేది నీలో ఒక భాగం అయిపోయింది. ఆ భాగాన్ని నువ్వు పెంచుకోవటానికి, నీలో నువ్వు అలాగే ఉండిపోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు అనమాట. దిస్ ఈజ్ అన్ అన్కాన్షియస్ ప్రాసెస్. ఇది మనకి తెలియకుండానే మనలో జరిగేటువంటి ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. అండ్ ద ఓన్లీ వే టు ఓవర్కమ్ ఈస్ టు మేక్ ఇట్ కాన్షియస్. దీంట్లో నుంచి ఎలా బయటికి రావాలి అంటే, అన్కాన్షియస్ స్టేజ్ నుంచి కాన్షియస్ స్టేజ్కి మనం రావాలి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం. ఏదైనా కానీ మనం మనలో నుంచి బయటికి రావాలి అంటే, మనం ఆ బ్రెయిన్ బాడీలోంచో, థింకింగ్ మైండ్లో నుంచో, వీటిలో నుంచి కొంత విరామం ఇవ్వాలి. మనం చూసాం మొదట్లో, నీవు ఆలోచన గనక ఎప్పుడైతే నీకు మారతాయో, నీ మైండ్లో నీకు అనవసరమైన ఆలోచనలు నువ్వన్నీ ఖాళీ చేసి కనుక ఉంటే, నీకు మైండ్లో చాలా స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ని నిన్ను గుర్తించడానికి నువ్వు ఉపయోగించుకోవాలి. అది ఉపయోగించుకున్నప్పుడు నీ మైండ్ పవర్లో కంటే కూడా కాన్షియస్ మైండ్, సెల్ఫ్ పవర్ అనేది ఎక్కువ నీకు ఉపయోగపడుతుంది, నీకు ఎక్కువ లాభం చేకూరుస్తుందని మనం ముందు చాప్టర్స్ చూసాం. మనం ఏ విధంగా అనేది, ఇప్పుడు మనకి ఇల్లు ఉంది, సామాన్ అంతా చేర్చుకుంటూ పోయాం అనుకోండి, పరిస్థితి ఏంటి? ఎందుకంటే దాని ప్లేస్ లిమిటెడ్ కదా. ఖాళీ స్థలం ఉన్న చోటల్లో సామాన్ చేర్చేసాము, తర్వాత పరిస్థితి ఏంటి? అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా దారి ఉండదు. ఇక తర్వాత కొత్తది ఏదైనా యాడ్ చేయడానికి కానీ, మనము అక్కడ మసలడానికి కానీ దేనికి కూడా ఉండదు, స్పేస్ ఉండదు. నాకు కూడా ఉండదు. రేపు మనం కూడా బయటకు వచ్చి ఉండాల్సి వస్తుంది. మనం కూడా ఇరుక్కుని ఆ టైట్ ప్లేస్ లోకి ఇరుక్కుంటూ వెళ్ళిపోతాం. అదే అనవసరమైన సామాన్ అంతా బయటపడేస్తాం అనుకోండి, మనకు అవసరం లేని సామాను, అనవసరమైంది కొనకుండా ఉండి ఉన్న వాటిని తీసుకెళ్లి వాడేసినవి, పనికిరానివి అన్ని బయటపడేస్తాం అనుకోండి, అప్పుడేంటి ఇంట్లో ఎట్లా ఉంటది? మిమ్మల్నే హాయిగా ప్రశాంతంగా ఖాళీగా ఇల్లంతా విశాలంగా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. ఉంటుంది. ఇల్లంతా విశాలంగా కనిపిస్తుంది. ఆ మైండ్ కూడా అంతే. మనకు అనవసరమైన ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, మనకు సంబంధం లేని ఆలోచనలు, ఇవన్నీ మనం పక్కకి నెట్టేస్తే మనకి చాలా ప్లేస్ ఉంటుంది మైండ్లో, బ్రెయిన్లో. అది మనం ఈ కాన్షియస్ మైండ్ అనే దాన్ని తీసుకొచ్చేటైతే, ఎప్పుడైతే మనం ఇది నాకు అనవసరం, ఇది నాకు సంబంధం లేదు అనుకున్నాము, ఆటోమేటిక్గా నువ్వు అన్కాన్షియస్ మైండ్లోంచి కాన్షియస్ మైండ్లోకి నువ్వు ప్రయాణం చేసేస్తున్నావు. అందువల్ల నీకు
నీకు ఎక్కువ సమయం దొరుకుతుంది, నీకు ఎక్కువ ఆలోచించడానికి, నీకు పనికొచ్చే ఆలోచనలు చేయడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. కాబట్టి నువ్వు ఆ కాన్షియస్ మైండ్ లో ప్రయాణం చేయటం ఈజీ అవుతుంది అనమాట. ఎస్. To suddenly see that you are or have been attached to your pain can be quite a shocking realization. The moment you realize this, you have broken the attachment. The pain body is an energy field, almost like an entity that has become temporarily logged in your inner space. It is life energy that has become trapped, energy that is no longer flowing. Of course, the pain body is there because of certain things that happened in the past. It is living past in you, and if you identify with it, you identify with the past. A victim identity is the belief that the past is more powerful than the present, which is the opposite of the truth. It is the belief that other people and what they did to you are responsible for who you are now, for your emotional pain or your inability to be your true self. The truth is that the only power there is contained within this moment. It is the power of your presence. Once you know that, you also realize that you are responsible for your inner space now. Nobody is, and that the past cannot prevail against the power of now. మనం ఇప్పుడు అన్కాన్షియస్నెస్ నుంచి కాన్షియస్నెస్ కి ఎలా ప్రయాణం చేయాలనేది మనం చూసాం. అది ఇంకొంచెం ఎలాబొరేట్ గా చూస్తే, టు సడన్లీ సీ దట్ యు ఆర్ ఆర్ హ్యావ్ బీన్ అటాచ్డ్ టు యువర్ పెయిన్ కెన్ బి క్వైట్ ఏ షాకింగ్ రియలైజేషన్. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇంట్లో సామాన్ అంతా చేర్చుకుంటూ వెళ్తే మనకు ఉండటానికి ఎలాగైతే ఇరుక్కోవాల్సి వస్తుందో అనేది, మనం ఈ ఖాళీ చేసినప్పుడు ఒకసారి గనక ఇల్లంతా ఖాళీ చేసినప్పుడు, అనవసరమైన తీసేసినప్పుడు, ఇంత విశాలమైన ఇల్లు ఉంది, మనం ఎందుకు తిరుక్కున్నాము అనేటువంటి, అంటే ఇక్కడ ఈ పెయిన్ అనేది నీతో ఉంది లేకపోతే నీకు అతుక్కొని ఉంది అనే దాన్ని నువ్వు గనక తెలుసుకోగలిగితే, నీకు ఒకసారిగా ఆ జ్ఞానం అనేది చాలా షాకింగ్ గా ఉంటుంది. మన ఇల్లు ఇంత పెద్దదా, ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నామో మనం అనేటువంటి ఆ షాకింగ్ నిజం ఏదైతే ఉందో, అది ఒక్కసారిగా మనకి ఆ రియలైజేషన్ వచ్చేటప్పుడు ఒక్కసారిగా మనకి తెలుస్తుంది అనమాట. ద మూమెంట్ యూ రియలైజ్ దిస్, ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అక్కడ చాలా ఉంది, నీ పెయిన్ అనేది నాది, నేను అనుభవిస్తున్నాను, నేను ఈ పెయిన్తో ఉన్నాను కాబట్టి దీన్ని తీసేయాలి నేను అనేది ఎప్పుడైతే నీకు తెలుస్తుందో, ఆ రియలైజేషన్ నీకు వస్తుందో, యూ హావ్ బ్రోకెన్ ది అటాచ్మెంట్. నువ్వు ఈ భావబంధాలన్నీ నన్ను కట్టిపడేసినాయి, నన్ను తాళతో కట్టేసినాయి, ఇవన్నీ నేను వదిలించుకోవాలి అనేటువంటి జ్ఞానం నీకు ఎప్పుడైతే కలుగుతుందో, ఆటోమేటిక్ గా నువ్వు ఆ అటాచ్మెంట్స్ అన్ని, నీకున్న ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు ఆల్మోస్ట్ దాంట్లోంచి దూరం అయిపోతావు. ఓ, ఇవన్నీ నిప్పు, ఇది కాలుతోంది, నేను చేతిలో పట్టుకుని ఉన్నాను, ఇది కాలుతోంది అనే జ్ఞానం నీకు వచ్చినప్పుడు ఏం చేస్తావు? నిప్పు విసిరేస్తావు. అంతేగాని చేతికి ఐరన్ గ్లోవ్స్ వేసుకుని నిప్పు పట్టుకుని కాలం అట్లా ఉన్నాం కదా, ఉంటామా? ఉండం సార్. ఉండం కదా. ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అది వెంటనే బయటపడేస్తాం. అట్లాగే ఇది కూడా అనమాట. మనకి ఎప్పుడైతే ఈ అటాచ్మెంట్ వలన, ఈ భావబంధాల వలన మనం కిందకి లాగబడుతున్నాము, మన కాళ్ళకి ఒక రాయి లాంటిది కట్టి మన నీళ్ళలో వేసేసారు, మన లోపలికి వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం ఆ తాడు తెంపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ముందు రాయి వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రాయి వదలకపోతే బరువుగా ఉంటుంది కాబట్టి, తాడు తెంచుకోవటం ఈజీ కాబట్టి తాడు తెంచుకోవడానికి ప్రయత్నం చేసి దాంట్లో నుంచి బయటపడి పైకి వచ్చేస్తాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైతే మనం
ఈ బంధాలకి అటాచ్ అయిపోయి మనం ముడిపడిపోయి ఉన్నాం అనేది మనకు తెలుసుకుంటాము, ఆటోమేటిక్గా ఆ బంధాలను తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ద పెయిన్ బాడీ ఈజ్ అన్ ఎనర్జీ ఫీల్డ్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఎంటిటీ దట్ హాస్ బికమ్ టెంపరర్లీ ప్రెసెంట్ లార్జ్ ఇన్ యువర్ ఇన్నర్ స్పేస్. ఈ పెయిన్ బాడీ అనేది ఒక బలమైన ఫీల్డ్, అదొక మనకి బాడీలో ఎన్నో ఎనర్జీ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ ఫీల్డ్ ఇది కూడా ఒకటి అనమాట, శక్తి కేంద్రం. ఆ శక్తి కేంద్రం ఈజ్ లైక్ అన్ ఎంటిటీ, ఆల్మోస్ట్ అది కూడా ఒక ఆకారం లాంటిది. మనం ఎట్లా ఫిజికల్ ఎంటిటీ ఉంటుందో అట్లాగే ఇది కూడా ఒక మన ఆకారం అన్నమాట. దట్ హ్యాస్ బికమ్ టెంపరర్లీ లార్జ్ ఇన్ యువర్ ఇన్నర్ స్పేస్. ఈ ఆకారం అనే దాన్ని మనం ప్రస్తుతానికి టెంపరీగా తాత్కాలికంగా తీసుకొచ్చి మన మనసులో దాన్ని కూర్చోబెట్టేసాం, మన ఆత్మలో దాన్ని కూర్చోబెట్టేసి ఇదే ఆత్మ అని చెప్పి మనం ఫీల్ అయిపోతాం, ఇదే నా ఇన్నర్ బాడీ అని చెప్పి మనం ఫీల్ అయిపోతాం. దాంట్లో నుంచి మనని ఈ పెయిన్ బయటికి రావడం. ఇట్ ఈస్ లైఫ్ ఎనర్జీ దట్ హ్యాస్ బికమ్ ట్రాప్డ్. దీన్ని కూర్చోబెట్టడం వలన ఈ పెయిన్ బాడీని తీసుకొచ్చి ఇదే ఆత్మ అనుకుని దాన్ని మన లోపల కూర్చోబెట్టడం వలన ఏమైంది, ఈ లైఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో, జీవశక్తి అనేది ఏదైతే ఉందో అది దాని కింద పడిపోయింది. ఇప్పుడు మన సామాన్లు వెతికేటప్పుడు ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే కవరు పేపర్ ఏదైనా ఉంటే అది పెట్టేసి దాని మీద మిగిలిన అన్ని పేర్చేస్తాము. తర్వాత దీన్ని ఎత్తుక్కోవటం మొదలెడతాము. ఎత్తుక్కోవటం మొదలు పెట్టినప్పుడు ఎక్కడ పెట్టాము అని ఆలోచించి దాన్ని మెల్లగా చూస్తే అడుగున ఎక్కడో ఉంటుంది. ఎట్లాగే ఇక్కడ కూడా అనమాట, మనం ఈ లైఫ్ ఎనర్జీ జీవశక్తి అనేది దీని అడుగును పడిపోయింది. ఎనర్జీ దట్ ఈస్ నో లాంగర్ ఫ్లోయింగ్. ఈ జీవశక్తి అనేది ప్రవాహం ఎక్కడ ప్రవహించట్ల, లోపల పడిపోయింది కదా. పడిపోయినప్పుడు దానికి ఇంకా కాళ్ళు చేతులు ఆడవు కదా, ఆడినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళదు. అఫ్ కోర్స్ ద పెయిన్ బాడీ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ సర్టన్ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్. ఎందుకు వల్ల అంటే ఈ జీవశక్తి ఎందుకు బయటికి రావట్లేదు అంటే ఈ పెయిన్ బాడీ గతంలో జరిగిన కొన్ని సంఘటనల వలన అక్కడ ఉండిపోయింది. మనం గతాన్ని తలుచుకుంటూ గతంలో ఉంటూ మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడున్న స్థితిని మనం వదిలేస్తున్నాం, మర్చిపోతాం. ఆ గతాన్ని మనం అనుభవించటం వల్ల లేకపోతే గతంలోనే మనం బతకటం వల్ల ఈ లివింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో, లైఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మరుగున పడిపోయింది. ఇట్ ఈస్ ద లివింగ్ పాస్ట్ ఇన్ యూ. ఈ గతం అనేది నీలో జీవిస్తుంది. అండ్ ఇఫ్ యు ఐడెంటిఫై విత్ ఇట్, యువర్ ఐడెంటిటీ యు ఐడెంటిఫై విత్ ది పాస్ట్. ఎప్పుడైతే నువ్వు గతాన్ని గనక నువ్వు గుర్తించుకుంటావో నువ్వు గతం చేత గుర్తింపబడతావు. ఎంతసేపు మనం పాత విషయాలు, గతించిపోయిన విషయాలు, అవసరమైన విషయాల్లోనే మనం మళ్ళీ కనుక పెట్టుకున్నట్లయితే మన ఐడెంటిఫికేషన్, గుర్తింపు కూడా గతంతోనే ఉంటుంది కానీ ఫ్యూచర్తో ఉండదు, ప్రజెంట్తో ఉండదు. మనం ఎంతసేపు గడిచిపోయిన కాలంలోనే బతుకుతూ ఉంటాం. A victim identity is I believe that the past is more powerful than the present. ఈ విక్టిమ్ అంటే బాధితుడు ఎవరైతే ఉన్నారో వాడి యొక్క ఐడెంటిటీ ఏంటంటే నమ్మకం, ఆ విశ్వాసం, నమ్మిక, విశ్వాసం ఏదైతే ఉందో అది నేను. ఈ పాస్ట్ అనేది, ఈ గతం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రస్తుతానికంటే అది ఎక్కువ శక్తివంతమైంది అవుతుంది. ఎందుకంటే మనం దాంట్లోనే బతుకుతున్నాం కాబట్టి, దాంట్లోంచి బయటికి రావడానికి మనం ఇష్టపడలేదు కాబట్టి, మనం ఎంతసేపును దాంట్లోనే ఉంటాం కాబట్టి అది ఇప్పుడు ఉన్న ఈ ప్రజెంట్ అనే దానికంటే కూడా అది శక్తివంతంగా తయారవుతుంది. ఈ ప్రజెంట్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ ది ట్రూత్. నిజానికి అది వ్యతిరేకంగా, ఈ నిజం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అది పనిచేస్తుంది. అంటే భ్రాంతిలోకి తీసుకెళ్ళిపోదు. అది నిజం అనే దాన్ని ఒప్పుకోదు, సత్యం అనే దాన్ని చూడదు. It is the belief that other people and what they did to you are responsible for who you are now. అదో మన మనసులో పాతుకుపోదు. ఇవాళ నేనున్న పరిస్థితి కారణం ఎవరు? మూడో వ్యక్తి ఎవరు? వాళ్ళు నాకు చేసిన పని ఏదైతే ఉందో, నాకు చేసిన నష్టం ఏదైతే ఉందో, నాకు చేసిన అన్యాయం ఏదైతే ఉందో, వాళ్ళు నేను ఇవాళ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం. అందుకని నేను ఏదైనా వస్తే నాకు వెంటనే మనం
పలానా వాడు నాకు అప్పుడు ఆ విధంగా చేశాడు, దానివల్ల నేను నష్టపోయాను, అదే ఇప్పటికి నాకు కంటిన్యూ అవుతుంది అని చెప్పి వెంటనే ఏదైనా వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? మన గతంలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఇదిగో ఇదిగో ఈ సందర్భాల్లో నాకు ఈ విధంగా జరిగింది, దాని నుంచి నేను ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నాను అనే దాంట్లోకి వెళ్ళిపోతాం. ఫర్ యువర్ ఎమోషనల్ పెయిన్ ఆర్ యువర్ ఎనేబిలిటీ టు బి యువర్ ట్రూ సెల్ఫ్. మనం మన యొక్క ఈ ఎమోషనల్ పెయిన్ అనే దాన్ని, లేదు అంటే మన ఇనేబిలిటీ, మన దాంట్లో నుంచి నన్ను నేను తెలుసుకోవాలి అనేటువంటి దాన్ని, అశక్తత ఏదైతే ఉందో, నా చేతకాంతనంలో నుంచి మనం బయటికి రాలేక మనము ఎవరినో బ్లేమ్ చేస్తాం. ఇదంతా వాడి వల్ల జరిగింది, లేకపోతే నేను ఇవాళ ఉన్న ఈ పరిస్థితికి నా గతంలో వాళ్ళు ఎవరో చేసిన అన్యాయం ఏదైతే ఉందో అదే కారణం అని చెప్పి మనం దానికి ఫిక్స్ అయిపోతాం అన్నమాట. ద ట్రూత్ ఈస్ దాట్ ద ఓన్లీ పవర్ దేర్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ మూమెంట్. యాక్చువల్గా నిజం ఏంటంటే, ఈ పవర్ అనేది, శక్తి అనేది ఏదైతే ఉందో అది మనం ఇప్పుడున్న ఈ క్షణంలోనే అది ఉంది. ఆ పవర్ ని మనం, ఆ డబ్బాలో ఉన్న శక్తిని మనం ఆ మూత తీయకుండా ఆ డబ్బాని, ఆ మూతని దాచిపెట్టేసి మనం బయట దాని గురించి మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్. ఆ డబ్బాలో ఉన్న పవర్ ఏదైతే ఉందో, నిజమైన సత్యం ఏంటంటే, ఆ పవర్ ఏదైతే ఉందో అదే ప్రెజెన్స్, ఈ ప్రస్తుతం. వన్స్ యు నో దాట్, యు ఆల్సో రియలైజ్ దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఇన్నర్ స్పేస్. ఒకసారి కనుక నీకు ఈ ప్రెజెన్స్ అనేది, ప్రస్తుతం అనేది నీకు కనుక అర్థమైతే, ఈ లోపల ఇన్నర్ స్పేస్, నీ నీ లోపల ఉన్న ఈ అంతర్గత శక్తి ఏదైతే ఉందో, ఆ స్థలం, ఇన్నర్ స్పేస్ ఏదైతే ఉందో, స్థలం ఏదైతే ఉందో, దానికి కూడా నువ్వే బాధ్యుడివి అనే విషయం నీకు అర్థమవుతుంది. ఈ ప్రెజెన్స్ లోనే, ఈ ప్రస్తుతంలోనే అన్ని శక్తులు దాగి ఉన్నాయి అనేది నీకు తెలుసుకోగలిగినప్పుడు, నీ లోపల ఉన్న ఇన్నర్ స్పేస్ లో, అంతర్గతంగా నీకున్న స్థలంలో కూడా నువ్వు ఆటోమేటిక్ రియలైజ్ అవుతావు అనమాట. ఏది? నువ్వే దీనికి కర్తవి, నువ్వే బాధ్యుడివి, నువ్వు ఈ ఇన్నర్ స్పేస్ నిన్ను నువ్వు రియలైజ్ చేసుకోవాల్సింది నువ్వే అని చెప్పి. నోబడీ ఎల్స్ ఇస్, దీనికి ఎవరు కారకులు కారు, నువ్వే కారకుడివి. అండ్ దట్ ద పాస్ట్ కెనాట్ ప్రివైల్ అగెన్స్ట్ ద పవర్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆర్ పవర్ ఆఫ్ ది నవ్. అందుకని ఎప్పుడైతే నువ్వు ఈ ఇన్నర్ స్పేస్ అనేదాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావో, ఆ పాత భారాన్ని తీసేసి నువ్వు ఫ్రీ చేసుకుంటే, లోపల అట్టడుగుని దాగి ఉన్న ఈ ట్రూ లైఫ్, రియల్ లైఫ్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు నీ యొక్క ఆత్మతృప్తి, సంతృప్తి, అవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు నిలబడిపోతాయి అన్నమాట. దీనికి నువ్వే చేసుకోవాలి, వేరెవరు నీకు చేయలేరు. అండ్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ నవ్వు అనే దాంట్లోకి వచ్చేసి దీని శక్తిని నువ్వు కనుక రియలైజ్ అవుతున్నావో, తెలుసుకోగలుగుతున్నావో, ఈ గతం అనేది నిన్ను ఇంకెప్పుడు బాధించదు. సో నువ్వు ఈ పవర్ ఆఫ్ లవ్, ఈ క్షణం యొక్క శక్తి తెలుసుకోవటానికి నువ్వు ఒకసారి తెలుసుకున్నాక, నీకు భూత భవిష్యత్తు కాలాల్లో నీకు కావాల్సిన భయాలు, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను బాధించవు అనేది ఇవాళకి. సో ఇక్కడ ఆపుదాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీలక్ష్మీదేవి. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? ఏమన్నా షేరింగ్స్ కానీ? ఈ పెయిన్ బాడీ కానీ, ప్రోక్రాస్టినేషన్, వాయిదాలు వేసుకునే మనస్తత్వంలో నుంచి కానీ, మనం స్టేజ్ ఫియర్ అంటాం చూసారా, అది ఎందుకు వస్తుంది? మనం స్టేజ్ మీదకి వెళ్ళి బాగా మాట్లాడతామో లేదో, మాట్లాడకపోతే ఆ నలుగురు నవ్వుతారేమో, మన గురించి తప్పుగా అనుకుంటారేమో, వీళ్ళకేం రాదురా అని చెప్పని, అలా రకరకాలైనటువంటి ఆలోచనలతో మనకు భయం అనేది వస్తుంది. ఆ భయం అన్ని ముందుకు నడవలేదు.
ఇవాళ ఈ పని చేస్తే ఇప్పుడేంటి, రేపు చేస్తే ఏం నష్టం వచ్చింది, రేపు చేద్దాంలే అని వాయిదా పద్ధతులు, లేకపోతే ఆందోళన, డిప్రెషను, అయ్యో ఇంతేనా, ఇక ఇంతటితో నా పని అయిపోయిందా అనేటువంటిది. ఈ రకరకాల ఆలోచనలు మనము కండిషన్ మైండ్ లో ఉండి ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఉండిపోయాం. దాంట్లో నుంచి మనం బయటికి రావాలి అంటే దాన్ని ఎలా బయటికి రావాలి అనేది తెలుసుకోవాలి. ఆ ఎలా బయటికి నిన్ను నువ్వే తీసుకోవచ్చుకోవాలి. అల్టిమేట్ గా ఎవరు ఎన్ని దారులు చూపించినా ప్రయాణం చేయాల్సింది నువ్వే. కాబట్టి అది మనం తెలుసుకుని అవతల వాళ్ళు ఎంతసేపు, చూడు బాబు, నువ్వు ఒక అడుగు లోపలికి వెళ్తే నీ నీళ్లు మోకాళ్ళ దాకా వస్తాయి, ఇంకొంచెం లోపలికి వెళ్తే నడువు దాకా వస్తాయి, ఇంకొంచెం లోపలికి వెళ్తే ఛాతీ దాకా వస్తాయి, ఇంకొంచెం లోపలికి వెళ్తే మునిగిపోతావు అని మనకి చెప్తారు. అంతవరకే. మనం మోకాళ్ళ వరకు నీళ్ళని మనం తట్టుకోగలమా, నడుము వరకు తట్టుకోగలమా, మనకి ఈత వచ్చినట్టయితే మొత్తం మునిగినా పర్వాలేదని లోపలికి వెళ్ళగలమా అని తెలుసుకోవాల్సింది మనమే. ఈ ఈ భాగం, దీంట్లో భాగంగానే మనం ఇప్పుడు ఆ స్పెషల్ క్లాస్ మనం ఏదైతే మనం అనుకుంటున్నామో దాంట్లో ఈ రకరకాల మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ చెప్తారు, నీకు సొల్యూషన్లు చెప్తారు. ఆచరించటం అనేది నీ ఇష్టం. అది ఆదివారం ఓకే కదా అందరికి? ఓకే సార్. సో నేను ఆవిడ చెప్పాను సండే పెట్టుకుందామండి అని చెప్పేసి అని. చెప్పండి. నేను ఆవిడ సండే మండే పర్వాలేదు అన్నారు. నేను మన ఫండే ఉంటదిగా అన్నట్టుగా నేను మండే అన్నా. నేను మళ్ళీ అనిపించింది సండే అయితే అందరు ఫ్రీగా ఉంటారు కదా అని చెప్పని, అందుకని మళ్ళీ సండే మారుద్దామా అని చెప్పని నేను ఇవాళ ఆవిడ చెప్తాను సండే పెట్టుకుందాం అని చెప్పేసి. ఆవిడ యాక్చువల్గా రేపే అన్నారు. రేపంటే మనకి టైం సరిపోదేమో అని చెప్పి నేను కొంచెం పోస్ట్ పోన్ చేసేదాన్ని. సండే అందరు క్లాస్కి రావాలండి. అందరం ఇంకొంత ఇప్పుడు ఈ ప్రాబ్లంలో అందరం ఉన్నాం, అందరికీ అవసరమే అది. సరే క్లాస్కి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి పేమెంట్ ఇచ్చి నేర్చుకుంటారా లేదా అనేది పక్కన పెడితే ముందు పరిచయం అనేది నా వస్తుందిగా ముందు. ఎందుకంటే నేనేమి ఆవిడ ప్రొఫెషన్ ని ప్రమోట్ చేయట్లేదు, మనం తెలుసుకొని మనం బయటికి రావటానికి అని చెప్పి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పి చూద్దాం అనేది. ఇప్పుడు కొత్త డైమెన్షన్ లో నుంచి, కొత్త ఏరియాలో నుంచి ఒక లైట్ అనేది మనకు వస్తుంది కదా. వాళ్ళకి అందరికీ చెప్పండి, మెసేజ్లు పెడదాం. ఎంతమంది వీలైతే రికార్డ్ అంతమంది వస్తారు. చేస్తారు కదా, అది వింటాం సార్. ఏమండి? అక్కడ ఇళ్ళలోకి వెళ్తాం కదా సార్, ఆదివారం అదే శనివారం తెల్లారికి అట్లా చుట్టాలతో బిజీ. మీరు ఉండలేరా? ఓకే, మీ ఇద్దరు కష్టమా? ఓకే, నో ప్రాబ్లం. రికార్డ్ రికార్డింగ్ ఉంటుంది మోస్ట్లీ. వింటాంలేండి. రికార్డింగ్ ఉంటుంది మోస్ట్లీ. రికార్డింగ్ వింటాం. రికార్డింగ్ ఇస్తాను. ఆన్లైన్ అంటే అవకాశం ఉండి డైరెక్ట్ గా లైవ్ లో వినగలిగితే బాగుంటుంది, బెటర్ అది. ఆ రోజే ఫుల్ పూజలు మీకు 1-2 కేసులు మనం దాన్ని పక్కన పెడదాం. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ వెల్త్ ఎవరు చెప్తున్నారండి? స్టాప్ చేసానా రికార్డింగ్? చేయండి. కరోనా రాలేదా ఇవాళ? రాలేదు.